1937 ఫిబ్రవరి 28వ తారీఖు. 373 ప్రశ్న ఇది. ఆశ్రమంలో శ్రీ భగవాన్ కై ఒక స్నానాల గదిని కొత్తగా కట్టించారు. భగవాన్ కోసం ఒక గదిని కట్టించారు. అందు ప్రొద్దుట 9:15 మొదలు 9:30 వరకు శ్రీ శ్రీ మైసూర్ మహారాజా వారు శ్రీ భగవాన్తో సంభాషించారు. శ్రీ భగవాన్ పాదాల మీద శిరస్సు ఉంచి నమస్కరించి వారు ఇలా అన్నారు. ఎక్కడ మాట్లాడారు? మైసూర్ మహారాజా వారు భగవాన్ కోసం కట్టించిన కొత్త స్నానాల గది యందు. అలా ఉన్నప్పుడు ప్రొద్దున్న 9:15 నుంచి 9:30 వరకు పావు గంట సేపు శ్రీ శ్రీ మైసూర్ మహారాజా వారు శ్రీ భగవాన్ తో మాట్లాడారు. ఆయన శ్రీ శ్రీ భగవాన్ వారి పాదాల మీద శిరస్సును ఉంచి నమస్కరించి ఇలా అన్నారు. నేను శ్రీ భగవాన్ జీవితాన్ని చదివాను. ఎన్నో ఏండ్లుగా వారిని చూడాలని కాంక్షించాను. కానీ నా స్థితిలో ఇట్టి కోరికలకు అంత సులభంగా నెరవేరేవి కావు. ఎందుకంటే నేను నా కట్టుబాట్లలో నేను ఇతర శిష్యుల వలె ఉండను లేను. నేను ఒక మహారాజునై ఉండడం వల్ల కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి నాకు. అటువంటి కట్టుబాట్లతో ఉన్న నేను ఇక్కడ మిగతా శిష్యులందరి వలె సాదా సీదాగా ఉండలేను. నేను ఇక్కడున్న 15 నిమిషాల్లో తమ అనుగ్రహానికై ప్రార్థించడం మాత్రమే నేను చేయగలను అన్నాడు ఆయన. మీ అనుగ్రహం కోసం ప్రార్థించగలనే తప్ప మిగతా వారి అందరి వలె నేను ప్రవర్తించలేను. ఎందుకంటే నేను మహారాజు అన్నటువంటి కొన్ని కట్టుబాట్లలో ఉన్నాను గనుక. అంటే ఎవరు లేని సమయంలో బాత్రూంలోంచి భగవాన్ బయటికి వస్తున్నప్పుడు ఆయన కాళ్ళ మీద పడ్డాడు అనమాట. సాదా వాళ్ళకిలాగా అలా పడితే ఆయన రాచరికానికి కట్టుబాటుకి అడ్డు గనక. అందుచేత నేను మీ అనుగ్రహాన్ని కాంక్షిస్తున్నాను. ఇది మాత్రమే నేను ప్రార్థించడం మాత్రమే చెయ్యగలను అన్నాడు ఆయన. మహారాజా వారు పూర్వము లాగానే శ్రీ భగవానికి నమస్కరించి సెలవు తీసుకున్నారు. వారు ఆశ్రమం వేడక పూర్వము 2 చక్కని శాలువాలు కొంత ధనము ఆఫీసులో ఉంచి వెళ్లారు. ఆయన వెళ్తూ ఆయన 2 చక్కటి శాలువాలును కొంత ధనాన్ని ఆఫీసు వారికి ఇచ్చి వెళ్లారు. అంచేత ఎంత చక్రవర్తులైనా ఎంత మహా గొప్ప పీఠాధిపతులైనా వాళ్ళకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్లను అధిగమించి వాళ్ళు ఏమీ చెయ్యలేరు. కానీ వారిలో మాత్రం సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడైన ఒక జ్ఞాని పట్ల అణుకువ అర్పణ భావము అంతరాంతరాల్లో ఉంటాయి. అది దేహంతో వ్యక్తీకరించడానికి వ్యవస్థ ఒప్పుకోదు గనక దాన్ని మనసులోనే భగవాన్కి తెలియచేసుకుని భగవాన్ యొక్క అనుగ్రహాన్ని పొంది ఇటువంటి మైసూర్ మహారాజు గారి కాకుండా కొంతమంది పీఠాధిపతులు కూడా అలాగే భగవాన్ అనుగ్రహాన్ని పొంది వెళ్లారు. కాబట్టి జ్ఞాని సమక్షంలో ఎంతటి వారైనా వారి అహంకారము తలవంచవలసినదే. ఎప్పుడు అహంకారం తలవంచుతో అప్పుడే అసలు శాంతిని పొందగలుగుతాము అని మైసూర్ మహారాజు వారి యొక్క అనుభవాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. హరి ఓం నమః.